నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉంటున్నాడు ప్రధాని మోదీ. అట్లా బిజీ అవ్వకుంటే ప్రజలతో మమేకమవుతున్నాడు, కార్మికులతో మమేకమవుతున్నాడు. కార్మికులు సెల్ఫీ ఫోటో పోజులు ఇస్తున్నాడు. ప్రజానాయకుడి యొక్క లక్షణం ఇది. జనరల్గా ఈయన రక్తంలోనే ఉంది. మిగతా సమయంలో కూడా ప్రజలతోటి మమేకమవుతాడు. కొందరు ఏం చేస్తారంటే ఎన్నికల టైంలోనే ఛాయలు పెట్టుడు, మిర్చిలేసుడు, చిన్నపిల్లల్ని ఎత్తుకునుడు, ఇక రకరకాలుగా విన్యాసాలు, ఆ కళా ప్రదర్శన అంతా నటులవుతారు ఎలక్షన్ల వరకు. ఎలక్షన్ తర్వాత వీడెంత వాడెంత అంటాడు. ఒక విశ్వగురువుగా మారుతున్నటువంటి వ్యక్తి యొక్క ప్రచారం ఇది. ఈయనేమన్నాడు, అస్సాంలో మళ్ళీ మూడోసారి మేమే హ్యాట్రిక్, 100 ఏళ్ళైనా మళ్ళీ కాంగ్రెస్ రాదు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇవాళ ఏం స్టేట్మెంట్? అస్సాంలో మూడోసారి మేమే అని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎక్కడిచ్చిండు? అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొరబాటుదారుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిండు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అదే, కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిస్థితి అదే. చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ వేసుడు, పూర్ణ కుంభాలు పెట్టి స్వాగతం పలుకుడు. వాళ్ళకు అన్నీ వాళ్ళకి ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు మనోడికి రావు. ఇక్కడ ఈ గడ్డ మీద కూర్చోడికి రాదు, అక్కడి నుంచి వచ్చినోడికి అతిథి మర్యాదలు. ఎందుకంటే వాళ్ళకి ఈ మర్యాదలు చేస్తే పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా ఓట్లప్పుడు ఓట్లేస్తారు. కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయన బుధవారం అస్సాంలో పర్యటించారు. ధేమా జిల్లాలోని గోగాముఖ్, విశ్వనాథ్ జిల్లాలోని బెహలీలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడిండు. చొరబాటుదారులను శాశ్వతంగా ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తిండు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు చొరబాటుదారుల కోసం కేంద్రంలో చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని గుర్తు చేసిండు. ఆ పార్టీ కుతంత్రాలను ఎన్డీఏ అడ్డుకుందని వెల్లడించారు. ఇప్పుడు కూడా చొరబాటుదారులను కాపాడుతామంటూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు. యుద్ధం అవుతున్నా పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు. పాకిస్తాన్కు భారత్ యుద్ధం నడుస్తున్నా కూడా అయ్యో పాపం పాకిస్తాన్ మళ్ళీ ఎంతమంది చచ్చిపోయినరు ఈ వీళ్ళ కూతురు. ఈ గడ్డ మీద ఉండి ఈ గడ్డ మీద శ్వాస తీసుకుంటూ తింటూ శత్రుదేశం గురించి మాట్లాడేటువంటి తత్వం కాంగ్రెస్ నాయకుల్లో కొంతమందికి ఉన్నారు. అందరినీ అంటలేదు, కొంతమందికి ఉన్నారు, ప్రబుద్ధులు ఉన్నారు. అట్లా ఓట్ల ఏకీకరణపై బీజేపీకి విశ్వాసం లేదు. మేము నమ్మే సూత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ మాత్రమే. అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చిండు. భ్రష్టాచారికి జనని కాంగ్రెస్. అస్సాంను మరింత అభివృద్ధి చేసే బాధ్యత మాది. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించబోతున్నాం. ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి 100వసారి కూడా ఓటమి తప్పదు ఆయన ప్రకటించి. ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్? ఈ సెక్యులరిజం నమ్మినటువంటి వాళ్ళని ప్రజలు నమ్మరు. మీరు నమ్ముతరొచ్చు, పార్టీ నాయకులు నమ్ముతుండొచ్చు, కండువాలు కప్పుకున్న వాళ్ళు, కానీ ప్రజలు నమ్మరు. ఇది భారతదేశం ముమ్మాటికి హిందువులదే, హిందూ దేశమే ఇది. ఇంకొకరికి రెడ్ కార్పెట్ వేస్తే ప్రజలు ఒప్పుకోరు. అది గుర్తుంచుకోండి. మీరు దాంట్లో నుంచి మార్పు వస్తేనే ప్రజలు నమ్ముతారు, అంతదాకా మాత్రం నమ్మరు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అవుతుంటే ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయినాయి, ఎంతమంది సైనికులు పోయినరు, వాళ్ళు ఇడ్లీ తిన్నారా, వడ తిన్నారా? నీకు అదా? నీ పిల్ల చేష్టాల మాటలు అవేనా? విజయం సాధించినామా లేదా అన్నది కావాలి, కానీ ఎన్ని పోయినాయి నీకెందుకు? అది నీ ఉద్దేశమేది? పాకిస్తాన్ జిందాబాద్ అన్నోనికి మీరు పోయి ఆ గ్రూప్లో చేరి మీరు కూడా జిందాబాద్ అంటారు. ఇదా మీ సిద్ధాంతం, మీ సెక్యులరిజం? ప్రేక్షకులారా, సెక్యులరిజం లాన్ని మొత్తం మానుకోవాలి మనం. వాళ్ళు మానుకుంటేనే వాళ్ళ సైడ్ చూడాలి. మన హిందూ జాతి, హిందూ దేశం, హిందూ అని మన దేశంగా ప్రకటించుకోవాలి మనం. హిందువులకు అండగా ఉన్న పార్టీలకు మద్దతు ఇద్దాం, బీజేపీ అని కాదు. బీజేపీ పక్క పెడదాం కోసం. వేరే పార్టీలు ఏ పార్టీ వచ్చినా మేము హిందూయిజం, సనాతన ధర్మం కాపాడదాం, భారతీయతను కాపాడదాం అన్న ఎవరు వచ్చినా కూడా, రేపు చీపురు పట్టుకునే పార్టీ వచ్చినా సరే సపోర్ట్ ఇద్దాం. కానీ సెక్యులర్ భావాలతోటి హిందువులను అంచివేయాలనుకున్నవాడికి మాత్రం ఒక పువ్వు ఇచ్చి నమస్తే పెడదాం, అంతే. బొకే అంటాం కదా, ఆ బొకే అప్పచెప్పాలి వాళ్ళకు, చెప్పి నమస్తే. ఓటు రూపంలో మాత్రం వాళ్ళకి దిక్కు చూడొద్దు. ఏమంటారు ప్రేక్షకులారా?
నరేంద్ర మోదీ గారి కామెంట్ ఎట్లా ఉంది? అస్సాంలో హ్యాట్రిక్ రావాలంటున్నాడు. కాంగ్రెస్ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే మాత్రం, అధికారంలోకి వస్తే మాత్రం వచ్చినటువంటి వాళ్ళను ఆశ్రయం తీసుకునేటువంటి వాళ్లకు పెద్దపీట వేస్తారని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.